హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రాఘవ్ కిషోర్. మీరు చూస్తున్నారు ఆర్కే టెక్నికల్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో జనరల్గా చాలామంది మొబైల్లో చాలా రకాల మేజర్ మిస్టేక్స్ అయితే చేస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరూ ఏదో ఒక మిస్టేక్ అయితే చేస్తూ ఉంటారనమాట. ఈ మిస్టేక్స్ వల్ల మీ మొబైల్కి చాలా డ్యామేజెస్ అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అయితే ఇవాళ వీడియోలో నేను మీకు ఒక టాప్ 10 మిస్టేక్స్ అయితే చెప్తాను. ఇవి మేజర్గా చాలామంది చేసేవన్నమాట. ఇందులో మీరు ఇవి చేస్తున్నారా లేదా అనేది అయితే తెలుసుకోండి. అందుకోసం వీడియోని ఎండ్ వరకు అయితే చూసేయండి. దీని ద్వారా వీటిని మానుకోవడం ద్వారా మన మొబైల్ ఎలా ప్రొటెక్ట్ అవుతుంది అనేది కూడా ఈ వీడియోలో చెప్తాను. వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. లాస్ట్ వరకు అయితే చూడండి. అండ్ అలాగే మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇంకా మన వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఇంకా మన ఫస్ట్ మిస్టేక్ కనుక చూసుకున్నట్లయితే పాస్వర్డ్ ప్రొటెక్షన్ అనమాట. ఏంటి బ్రో పాస్వర్డ్ ప్రొటెక్షన్ వల్ల మనకి డిసడ్వాంటేజ్ అని అంటే, మీ మొబైల్లో చాలా రకాల డేటా ఉంటుంది. ఫొటోస్, లైక్ వీడియోస్, ఇలా చాలా రకాల డేటా అనేది మీ మొబైల్ అయితే స్టోర్ అవుతుంది. చాలామంది చిన్న చిన్న పాస్వర్డ్స్ అయితే పెడుతూ ఉంటారు. అంటే 000 అని, లేదా 111 అని, లేదా మీ మొబైల్ నెంబర్ కానీ, లేదా మీ నేమ్ని పెట్టుకోవడం కానీ, ఇలాంటి మిస్టేక్స్ చేయడం వల్ల అది మీ ఫ్రెండ్స్కి కానీ అవుటర్స్కి ఎవరికైనా తెలియడం ద్వారా మీ మొబైల్ అనేది డేటా అనేది మీరు లాస్ అవుతారన్నమాట. అందువల్ల మీరు మీ మొబైల్లో ఉండే పాస్వర్డ్ ఏదైతే ఉందో దాన్ని స్ట్రాంగ్గా అయితే పెట్టుకోండి. అది మీకు, మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే తెలిసేటట్టు అయితే పెట్టుకోండి. ఇది ఫస్ట్ మిస్టేక్ అనమాట. ఇక మన సెకండ్ మిస్టేక్ కనుక చూసుకున్నట్లయితే, చాలామంది చాలా రకాల థర్డ్ పార్టీ యాప్స్ని అయితే యూస్ చేస్తుంటారు. అంటే మనకి జనరల్గా ప్లే స్టోర్లో దొరికే యాప్స్ కాకుండా జనరల్గా క్రోమ్ నుంచి కానీ, గూగుల్ నుంచి కానీ విచిత్రమైన యాప్స్ అన్ని డౌన్లోడ్ చేసుకొని యూస్ చేస్తూ ఉంటారు. దీనివల్ల మీ మొబైల్స్లో మాల్వేర్ కానీ, ఇలాంటి హ్యాకింగ్ సాఫ్ట్వేర్స్ కానీ ఇన్స్టాల్ అయ్యే ఛాన్స్ ఉంది. దీనివల్ల మీ మొబైల్లో ఉండే డేటా అనేది హ్యాక్ అవ్వచ్చు. అండ్ మీ మొబైల్ హ్యాకర్స్ చేతిలోకి అయితే ఉన్నట్లే లెక్క. అందుకనే మీరు ఎప్పుడైనా థర్డ్ పార్టీ యాప్స్ని యూస్ చేసేటప్పుడు సేఫ్టీగా అయితే ఉండండి. ఫ్రెండ్స్, ఇక మన థర్డ్ మిస్టేక్ కనుక చూసుకున్నట్లయితే, ఆల్వేస్ యూజ్ ఏ బెస్ట్ కేస్ అనమాట. అంటే చాలామంది మొబైల్ కొన్న తర్వాత మొబైల్ లుక్ బాగుంటుందనో, లేదా కేస్ లేకుండా యూస్ చేస్తే చూడటానికి బాగుంటుందని చెప్పేసి కేసెస్ లేకుండా మొబైల్స్ని అయితే యూస్ చేస్తూ ఉంటారు. దీనివల్ల మీ మొబైల్లో డస్ట్ అనేది చాలా ఎక్కువైపోతుంది. అండ్ అలాగే మీ మొబైల్ ఎప్పుడన్నా జారి పడిపోయినా పగిలిపోయే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువ అయితే ఉన్నాయి. అందువల్ల మీరు ఎప్పుడైనా సరే ఒక మంచి కేస్ మీద అయితే ఇన్వెస్ట్ చేయండి. అండ్ అలాగే ఎప్పుడు కేస్ని అయితే యూస్ చేస్తూ ఉండండి. ఇది మన మేజర్ మిస్టేక్ అనమాట. ఇంకా మన ఫోర్త్ మిస్టేక్ గురించి మనం మాట్లాడినట్లయితే, మొబైల్ పోయినప్పుడు చాలామంది చాలా ఇబ్బంది అయితే పడుతూ ఉంటారు. అదే మొబైల్ పోకముందు నుంచే మనం దాన్ని ప్రొటెక్ట్ చేసుకునే వేస్ కూడా అయితే చాలా ఉన్నాయి. జనరల్గా మీరు సెట్టింగ్స్ ఓపెన్ చేసి అందులో మీకు ఫైండ్ మై డివైస్ అని అయితే ఉంటుంది. దీన్ని మీరు ఎప్పుడూ ఆన్లో అయితే పెట్టుకోండి. అండ్ అలాగే మీకు ప్లే స్టోర్లో ఫైండ్ మై ఫోన్ అని చెప్పేసి గూగుల్ వాళ్ళది ఒక యాప్ అయితే ఉంటుంది. దాన్ని ఇన్స్టాల్ చేసుకుని దానికి సంబంధించిన ప్రాసెస్ అనేది మీరు కంప్లీట్ చేస్తే మీ మొబైల్ని మీరు ఎప్పటికప్పుడు దాన్ని వాచ్ చేస్తూ ఉండొచ్చు. ఒకవేళ మీ మొబైల్ కనుక పోతే మీరు వేరే మొబైల్లో ఫైండ్ మై ఫోన్ అని చెప్పేసి మీరు వెబ్సైట్ ఓపెన్ చేసి అందులో మీ ఈమెయిల్ అడ్రస్ని ఎంటర్ చేస్తే మీ మొబైల్ అనేది ఎక్కడుందో లైవ్ లొకేషన్ అయితే చూపిస్తుంది. లేదా మీరు మొబైల్ ఎక్కడైనా పెట్టి మర్చిపోయినా సరే మీరు డైరెక్ట్గా వేరే మొబైల్ నుంచి దీనికైతే రింగ్ అయితే ఇవ్వచ్చు, వితౌట్ ఎనీ ఫోన్ కాల్ అనమాట. అందులో సిమ్ ఉన్నా లేకపోయినా మీరైతే ఆ మొబైల్కి అయితే రింగ్ అయితే ఇవ్వచ్చు. ఇలా మీరు మీ మొబైల్ అనేది ప్రొటెక్షన్ అయితే చేసుకోవచ్చు. ఒకవేళ పోయినా సరే ఈ ట్రిక్ అనేది మీకు యూజ్ అవుతుంది. ఇంకా మన ఫిఫ్త్ మిస్టేక్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, చాలామంది ఛార్జింగ్ చేసేటప్పుడు ఈ మిస్టేక్ అయితే చేస్తూ ఉంటారు. జనరల్గా మనం ఛార్జింగ్ చేసేటప్పుడు బ్యాక్ కేస్ని అనేది మనం రిమూవ్ చేయమన్నమాట. ఇలా చేయకపోవడం వల్ల మనకేంటి అంటే మొబైల్లో ఎక్కువ హీట్ అనేది జనరేట్ అవుతుంది. అది ఛార్జింగ్ చేసేటప్పుడు ఇంకొంచెం ఎక్కువ జనరేట్ అయితే అవుతూ ఉంటుందన్నమాట. మనం కేస్తో పాటే ఈ ఛార్జింగ్ పెట్టినట్లయితే ఆ హీట్ ఏదైతే ఉందో అది బయటకు రిలీజ్ అవ్వక మన మొబైల్కి అనేవి చాలా ఇష్యూస్ అనేవి వస్తాయి అన్నమాట. అంటే లైక్ బ్యాటరీ ఉబ్బిపోవడం, లేదా బ్యాటరీ బ్లాస్ట్ అవడం, ఇలాంటివి కూడా అయితే వస్తాయి అన్నమాట. అండ్ అలాగే చాలామంది థర్డ్ పార్టీ ఛార్జర్స్ని అయితే యూజ్ చేస్తూ ఉంటారు. అంటే జనరల్గా మనం పర్చేస్ చేసినవి కాకుండా, అంటే ఫోన్తో పాటు వచ్చిన ఛార్జర్స్ కాకుండా అదర్వైజ్ ఛార్జర్స్ని అయితే యూజ్ చేస్తుంటారు. దీనివల్ల ఏంటి అంటే మీ మొబైల్ అనేది చాలా స్లోగా అయితే ఛార్జ్ అవుతుంది. దానివల్ల ఎక్కువ ప్రెజర్ అనేది ఈ మొబైల్ బ్యాటరీ మీద అయితే పడుతుంది. అందువల్ల మీ మొబైల్ అనేది స్లో అవ్వటం, లేదా డైరెక్ట్గా బ్లాస్ట్ అయిపోవడం, ఇలాంటివి అయితే జరుగుతూ ఉంటాయి అన్నమాట. సెవెంత్ మిస్టేక్ వచ్చేసి, చాలామంది కొత్త మొబైల్ తీసుకున్నప్పుడు పాత మొబైల్లో డేటా మొత్తం పోయిందని బాధపడుతూ ఉంటారు. మీరు ముందు మొబైల్ తీసుకోవడంతోనే మీ మొబైల్లో బ్యాకప్ అయితే చేసుకోండి. అంటే ఇప్పుడు నుంచే డేటా అనేది రీస్టోర్ అయితే చేసుకోండి. క్లౌడ్ స్టోరేజెస్ అయితే చాలా ఉన్నాయి. లైక్ గూగుల్ ఫొటోస్ కానీ, గూగుల్ డ్రైవ్ కానీ, మన మొబైల్లో ఉంటే ఇంక్లూడెడ్ డ్రైవ్స్ అంటే షామీ డ్రైవ్ కానీ, రియల్మీ డ్రైవ్స్ కానీ, ఇలా మీకు చాలా క్లౌడ్ స్టోరేజెస్ అయితే ఉంటాయన్నమాట. వీటిలో మీ డేటాని, కాంటాక్ట్స్ని కానీ, ఫొటోస్ని కానీ ప్రతి ఒక్కటి మీరు ఎప్పుడు ట్రాన్స్ఫర్ అయితే చేసుకోండి. ఒకవేళ మీరు మొబైల్ని చేంజ్ చేసినప్పుడు అవి మీకు త్వరగా అయితే బ్యాకప్ చేసుకోవడానికి అయితే పనిచేస్తాయి అన్నమాట. ఇంకా తర్వాత మిస్టేక్ చూసుకున్నట్లయితే క్యాచీ ఫైల్స్ అనమాట.
చాలామంది మొబైల్లో ఉండే క్యాచీ ఫైల్స్ని క్లియర్ చేయరు. ఇలా క్లియర్ చేయకపోవడం వల్ల మీ మొబైల్లో అనేది స్టోరేజ్ అనేది ఫుల్ అవుతుంది. ఇలా క్యాచీ ఫైల్స్ని మీరు చాలా ఈజీగా అయితే క్లియర్ చేసుకోవచ్చు. మీరు ఫస్ట్ ఏదైనా ఒక యాప్ ఓపెన్ చేసి ఆ యాప్ ఇన్ఫో అని అయితే కనిపిస్తుంది కదా, అంటే మీరు స్క్రీన్ మీద యాప్ని లాంగ్ ప్రెస్ చేస్తే మీకు యాప్ ఇన్ఫో అని అయితే వస్తుందన్నమాట. ఇందులో మీరు స్టోరేజ్ పర్మిషన్స్లోకి వెళ్తే మీకు అక్కడ క్లియర్ క్యాచీ అని చెప్పేసి అయితే కనిపిస్తుంది. మీరు సింపుల్గా అక్కడ నుంచి క్యాచీని అయితే క్లియర్ చేసుకోవచ్చు. ఇలా క్లియర్ చేయడం వల్ల మీ మొబైల్లో స్టోరేజ్ అనేది సేవ్ అవుతుంది అండ్ అలాగే మీ మొబైల్ పర్ఫార్మెన్స్ కూడా అయితే బాగుంటుందన్నమాట. ఇంకా తర్వాతి మిస్టేక్ కనుక మనం చూసుకున్నట్లయితే చాలామంది యాంటీవైరస్ యాప్స్ని అయితే యూస్ చేస్తూ ఉంటారు. యాంటీవైరస్ యాప్స్ యూస్ చేయడం వల్ల మీకు 0.1% యూజ్ కూడా అయితే ఉండదన్నమాట. దీనివల్ల మీ స్టోరేజ్ తగ్గడం తప్పనిచ్చి అంతకుమించి మీకు ఎటువంటి 0% యూజ్ కూడా అయితే ఉండదన్నమాట. అందుకనే ఎప్పుడైనా సరే మీరు యాంటీవైరస్ని యూస్ చేయాలి అనుకుంటే మీ మొబైల్లో ఇన్బిల్ట్గా వచ్చిన యాంటీవైరస్ని అయితే యూస్ చేయండి. అలా కాకుండా మీరు ప్లే స్టోర్ నుంచి కానీ యాప్ స్టోర్స్ నుంచి కానీ ఇలా మీరు విచిత్రమైన స్టోర్స్ నుంచి మీరు వీటిని అయితే డౌన్లోడ్ చేసుకోవద్దని అయితే చెప్తాను. ఇంకా మన లాస్ట్ మిస్టేక్ కనుక చూసుకున్నట్లయితే ఇది చాలా బిగ్గెస్ట్ మిస్టేక్, చాలా ఎక్కువ మంది అయితే చేస్తూ ఉంటారనమాట. మొబైల్ని శానిటైజర్తో వాష్ చేస్తూ ఉంటారు. అంటే లైక్ మొబైల్కి డస్ట్ ఉన్నా కానీ లేదా కెమెరాస్లో డస్ట్ ఉన్నా కానీ మనం జనరల్గా ఇంట్లో వాడుకునే శానిటైజర్స్తో వీళ్ళైతే క్లీన్ చేస్తూ ఉంటారు. దీనివల్ల మీ మొబైల్ అనేది పేలిపోయే ఛాన్సెస్ కూడా అయితే ఉంది. ఇందులో ఏంటి అంటే ఈ శానిటైజర్లో మనకి ఆల్కహాల్ కంటెంట్ అయితే ఉంటుందన్నమాట. ఇది మీ మొబైల్ బాడీ పార్ట్స్ని అయితే డ్యామేజ్ చేస్తుంది. దీనివల్ల మీ మొబైల్ అనేది త్వరగా అయితే ఖరాబ్ అయిపోతుంది అనమాట. లేదంటే ఇది ఒక్కోసారి బ్లాస్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా అయితే ఉన్నాయన్నమాట. అందుకనే మీరు ఎప్పుడైనా సరే ఒక క్లీన్ క్లాత్తో అయితే మొబైల్ని క్లీన్ చేయండి. ఎటువంటి శానిటైజర్స్ కానీ వాటర్స్ కానీ హ్యాండ్ వాష్లు కానీ ఇలాంటివి ఎప్పుడు యూజ్ చేయొచ్చు. ఇవి ఫ్రెండ్స్ నేను చెప్పాలనుకున్న టాప్ 10 మిస్టేక్స్. వీటిలో మీరే మిస్టేక్ చేస్తున్నారో కామెంట్ సెక్షన్లో చెప్పండి. కంపల్సరీ ప్రతి ఒక్కరిలో ఎవరో ఒకరు ఏదో మిస్టేక్ చేసి ఉంటారు. అండ్ అలాగే మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే వెళ్ళిపోయే ముందు ఈ వీడియోని లైక్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.